సాధిస్తా అని చెప్పి తన ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు అమరులైనటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ కూడా నివాళులు అర్పించాల్సిందిగా మన అందరి తరపున వారిని కోరుతా ఉన్నాం. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ 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 తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు. పెద్దలు పెద్దలు తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజల కలలు పండాలని 14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే ఒకే ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల రుణం తీర్చినటువంటి పెద్దలు కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు. గౌరవనీయులు వేదికను అలంకరించినటువంటి ఉద్యమ సహచరులు, వేదిక ముందు ఆసీనులైనటువంటి ఉద్యమ సహచరులందరికీ నమస్కారం. మొదటగా మీ అందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు హృదయపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ వేదిక ద్వారా మనకు మనం మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకోవడం కాకుండా మనకు స్ఫూర్తి ఇచ్చి మన వెంట నడిచి రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేయడంలో మన వెంట నలిచినటువంటి 50 మంది తెలంగాణ ప్రజలకు కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వక దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సెటిల్ కావాలి వాళ్ళు వెళ్ళేందుకు. కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటాయి జీవితంలో, ఎవరికైనా కొన్ని బాధ పెట్టేవిగా ఉంటాయి. ఇది ఒక గొప్ప ఉద్విగ్నమైనటువంటి క్షణం. ఈరోజు – 1999లో అంతకు ముందు కాలంలో తెలంగాణ అనుభవించినటువంటి బాధ, సమాజమే ఒక భయంకరమైనటువంటి బాగా వస్తుంది కదా, మంచిగా ఉంది, వెనుకకి వినబడతలేదా? ఊహించుకుంటేనే కొంచెం ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి. యావత్తు తెలంగాణ, ఇంచుమించుగా మొత్తం తెలంగాణ వరుస కరువులకు, వలసలకు, కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలి చావులకు ఒక భయంకరమైనటువంటి దృశ్యంగా చాలా చాలా బాధ కలిగించేటువంటి, భరించలేనటువంటి అమానుషమైనటువంటి ఒక పరిస్థితికి లోనైన తెలంగాణ. నేను కూడా ఆ రోజు అధికార పదవులలో ఉన్నా, మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, చాలా సుదీర్ఘకాలం పనిచేస్తాం. ఇప్పుడు లేరు మిత్రులు, కానీ కొద్దిపాటి పిడికడ మందిగా
ప్రభుత్వాలలో కొనసాగుతున్నటువంటి మిత్రులు, అనేక హోదాలలో పనిచేసిన వాళ్ళం చాలా సందర్భాలలో కలిసి మా దుఃఖాన్ని పంచుకుని బాధపడే అసలు ఏం జరుగుతూ ఉంది, ఈ గడ్డ ఈ ప్రాంతం గతి ఏమిటి, ఒక అగమ్య గోచరమైన పరిస్థితి, ఒక అసహాయ నిస్సహాయ స్థితి, ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక 25-30 మంది శాసనసభ్యులతోని కనీసం ఒక 30 సార్లు సమావేశాలు పెట్టినాం. ఏం చేద్దాం, అసలు ఏం చేయాలా, ఏం జరగాల, మన గతి ఇంతేనా, మనకేమి నిష్కృతి లేదా, ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఒక పరిహాసాస్పదంగా తెలంగాణ అంశం మారిన పరిస్థితి. ఆ రోజు కరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరో కొంతమంది కొన్ని సందర్భాలలో తమ చిల్లర రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం, దాన్ని నెలలో 2 నెలలు 3 నెలలు 4 నెలలు నడిపి కాడెత్తేయడం, వేరే వాళ్ళకంటే కూడా తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణను హాస్యాస్పదం చేసేటువంటి స్థితికి నెట్టివేసినారు. ఆ బాబు ఆ ఫోటో ఉండి అమ్మా తర్వాత తీసుకున్నాడు, పట్టుకోను, ఈ టైంలో కాదు కదా, ఆ ఫోటో అక్కడ పెట్టుకో, 4 ముచ్చట్లు మాట్లాడుకున్నాక పెట్టుకుందాం అదంతా. సో అట్లా ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చుడు కాదు, అసలు తెలంగాణ అంటే మాట్లాడుడే కష్టం. ప్రణయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే స్పీకర్, ఆనాడు ఉన్నటువంటి స్పీకర్, మీరు తెలంగాణ అనే పదమే మాట్లాడకూడదండి, వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడండి అని, తెలంగాణ అనకూడదు అని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసేటువంటి దుస్థితి. అంటే ఎక్కడికి పోయింది తెలంగాణ? చాలా భయంకరం ఊహించుకుంటే. తెలంగాణ అనవద్దు అని శాసనసభలో స్వయంగా సభాపతి గారు చెప్తారు. సో వేర్ వాజ్ తెలంగాణ? వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ప్రణయ్ భాస్కర్, వినయ్ భాస్కర్ వాళ్ళ అన్న, నేను కరెక్ట్గా చెప్పిన, మీరే కరెక్ట్గా వినలే. సో చాలా దుర్భరమైన పరిస్థితి. ఎక్కడన్నా ఏదైనా సందర్భంలో 10 మంది కూర్చున్న చోట తెలంగాణ ముచ్చట క్యా లగాయ భయ్, క్యా దుకాన్ లగాయ, అంత ఈజీగా అంత పేలవం అయిపోయింది తెలంగాణ. ఎటువంటి బాధలంటే, ఆనాడు నా అడ్వైజర్గా, సహచరునిగా రాజీ లేని పోరాటం చేసినటువంటి మాన్యులు స్వర్గీయ జయశంకర్ గారు నాతో పాటు ఉండేది. అనుక్షణం ప్రతిక్షణం ఉండేది నాతో పాటు, అన్ని సందర్భాలలో ఉండేది. ఆయన ఎంత గొప్పవాడంటే, చాలామంది జీవితంలో చాలా పనులు చేస్తారు, ఏదో ఒక స్టేజ్లో రాజీ పడిపోతారు. ఎందుకు పడతారో తెలియదు. కఠోరమైన సిద్ధాంతాలు నమ్మినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చేటప్పటికీ ఆ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి కూడా కొన్ని పనులు చేస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, ఆయన ఆజన్మ తెలంగాణవాది, ఆజన్మ అన్కాంప్రమైజ్డ్ తెలంగాణ ఫైటర్, అన్డౌటెడ్లీ. ఎందుకంటే ఒక 14-15 ఏళ్ళు సుదీర్ఘంగా ఆయనతో పాటు నేను కలిసి పనిచేసిన కాబట్టి అనేక సందర్భాలలో, ప్రయాణంలో కావచ్చు, ప్రస్థానంలో కావచ్చు, చర్చలలో కావచ్చు, ఎంత గొప్పవాడు ఆయన అంటే ఈ టైంలో నేను ఆయన స్మరించుకోకుండా ఉండలేను. అట్లాంటి మనుషులు అరుదుగా ఉంటారు ప్రపంచంలో. ఎక్కడి నుంచి ప్రారంభమైంది సార్ మీ ప్రస్థానం అంటే, హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు, అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు
నిజాం రాజు పెట్టినటువంటి పాఠశాలలు ఉండేవి మన దగ్గర. మల్టీపర్పస్ హై స్కూల్స్ కావచ్చు, మరొకటి కావచ్చు. మర్కజీ స్కూల్ అని ఒకటి ఉండేది వరంగల్ టౌన్లో. ఆ మర్కజీ స్కూల్లో ఆయన విద్యార్థిగా ఉండే టైంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఆనాటి అయ్యదేవర కాళేశ్వరరావు వగైరా వగైరా వ్యక్తులు వచ్చి తెలంగాణ ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసేవారు. దానిలో భాగంగా ఆయన వచ్చి మీ తెలంగాణ భాష మొత్తం చెడిపోయింది, కులిపోయింది, మీ తెలంగాణ భాషలో బాగా ఉర్దూ ఉంటుంది, మీది స్వచ్ఛమైన తెలుగు కాదు అని ఒక హేళన చేసినట్టుగా మాట్లాడుతూ మీరు సంస్కరించబడాలి, మిమ్మల్ని సంస్కరించడానికి మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తాం అంటే వీళ్ళు లేచి జై తెలంగాణ అని చెప్పి పిడికిలు బిగించి రాళ్ళు విసిరేస్తే మొట్టమొదటి లాఠీ చార్జ్ అక్కడ జరిగింది వరంగల్లో ఆ విద్యార్థుల మీద. అంతకుముందు కూడా ఖమ్మంలో కొంత జరిగింది, కానీ ఇది తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఖమ్మంలో జరిగింది. తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. అక్కడి నుంచి ఆయన ఏ రోజుకైనా సరే తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు, తెలంగాణ తెలంగాణగానే ఉండాలి అని మనసులో పూర్తిగా బాగా సంకల్పం తీసుకొని ఆయన జీవితకాలం అంతా కూడా పనిచేసిండు. ఎట్లా చూస్తే అట్లా, ఆయనకి ఎంత చేతనైతే అట్లా. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు స్వయంగా పిలిచి బెదిరిస్తే కూడా నేను ఊసి చేస్తామంటే చేయండి సార్, మీ చేతిలో అధికారం ఉంది, నేను మాత్రం తెలంగాణ పందా వీడే ప్రశ్నే లేదు అని చెప్పి నిలబడ్డ దీశాలు. అట్లా ఇంక అనేక సందర్భాలు, అనేక బెదిరింపులు, అనేక ఇది. ఒక తీయటి అనుభవం ఏంటంటే వారితోని వారు ఎంత అన్కాంప్రమైజ్డ్, ఎంత రాజీ లేని పోరాట పంద ఉన్న వ్యక్తి అంటే, సరే జరిగింది, జరుగుతూ వచ్చింది, చరిత్ర అంతా జరిగింది, విలీనమైంది. విలీనం టైంలో సిటీ కాలేజ్ దగ్గర 7 విద్యార్థులను చంపేసినారు కాల్పులలో. అవన్నిటికీ సాక్షి ఆయన. తదనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కూడా పరితపించిన వ్యక్తి. 69లో ఉద్యమం వచ్చింది, చాలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. చాలామంది పెద్దలు పోరాటం చేసినారు, వాళ్ళని కూడా మనం సదా స్మరణీయులు. వాళ్ళు నా ముందు కూర్చున్నారు విజయసింహారెడ్డి గారు, నల్గొండ నాయకులు. వారి తండ్రి గారు బ్రహ్మాండమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఆ రోజు పోరాటంలో అగ్రభాగంలో ఉన్నారు. నా పక్కన ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు 69లో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా ఉంటూ పాలిటెక్నిక్ కాలేజీలో అనేక సార్లు లాఠీ దెబ్బలు తిని జైలుకు పోయినారు. ఇట్లా చాలామంది గురించి చాలామందికి తెలియదు. అనేకులు పనిచేసినారు, పని చేయలేదని ముచ్చట్లేదు. వారందరూ కూడా మనకు సదా స్మరణీయులు. వాళ్ళందరికీ మనం చేయెత్తి మొక్కాల్సిందే. ఉవ్వెత్తిన ఎగిసిపడ్డ ఆ ఉద్యమం కొద్దిగా పందా యొక్క లోపం వల్ల, వ్యూహ లోపం వల్ల అది ఘోరంగా విఫలమైపోయింది. విఫలమైన తర్వాత కూడా జయశంకర్ గారు తన పందా వీడలే. ఆయన రాస్తూనే ఉన్నాడు, సమీకరిస్తూనే ఉన్నాడు, ప్రతి సంవత్సరం బడ్జెట్లో అనాలిసిస్ చేస్తూనే ఉన్నాడు, తెలంగాణకు జరిగే అన్యాయాలని రికార్డు చేస్తూనే ఉన్నాడు. ఆ రోజుల్లో కంప్యూటర్ ఉండేది కాదు. కంప్యూటర్ వచ్చేదాకా, కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా ఆయన రికార్డు చేస్తూనే ఉన్నాడు. చేసి జరుగుతూ ఉండే. నేను అడిగిన ఒక రోజు, జయశంకర్ గారు 69లో ఘోరమైన వైఫల్యం వచ్చింది కదా, ఇంకో విచిత్రమైన విషయం మీకు గుర్తు చేయాలి నేను. ఇవి అవసరం, మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరంతా ఈ స్టేజీ పైన కానీ కింద కానీ అతి ముఖ్యమైన నాయకులు ఉన్నారు కాబట్టి ఈ విషయం నేను మీతో పంచుకోవాలని అనుకుంటా ఉన్నా. 69 ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం ముల్కీ రూల్స్, చాలా ప్రధానమైన అంశం. ఆనాడు ఉన్నటువంటి యువకులు, చదువుకుంటున్న విద్యార్థులు, ప్లస్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు, మన టీఎన్జిఓలు, వాళ్ళు కూడా బాగా హైలైట్ చేసి కొట్లాడిన విషయం ఏంటంటే ముల్కీ రూల్స్. మేము చదువుకుంటే ఏం లాభం, మా ఉద్యోగాలు మాకు వస్తలేవు కదా,
తస్కరించబడుతున్నాయి కదా అనేది మేజర్. నీళ్ళ విషయంలో అప్పుడు కాలాలు కొంచెం బాగుండేది, వర్షాలు బాగా కురిసేది. ఈ మన 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 ఉద్యమ ప్రస్థానంలో జరిగిన ప్రస్తావన తక్కువ ఉండేది అప్పుడు, కానీ ప్రధానంగా ముల్కీ రూల్స్ మీదనే ఉండేది. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముల్కీ రూల్స్ పేరిటనే అసలు అందులో పాల్గొన్న వాళ్ళు చెప్తే కళ్ళకు నీళ్లు వస్తాయి మనకు. రాజ్భవన్ గేట్ ఎదురుగా ఒక సంఘటన, వాళ్ళు బుల్లెట్లు కొడతా ఉంటే వీళ్ళు రాళ్ళు కొడతా ఉన్నారు, చచ్చిపోతున్నారు. ఇంద్రవల్లిలో గిరిజనులు ఏ విధంగా కొట్లాడినరో, పోలీసు తూటా వస్తూ ఉంటే మరో ఒక 10 మంది ఉరుకుతా ఉన్నారు. తూటాకు ఎదురుగా తూటా వస్తుంది, నేను చస్తా అని తెలిసి కూడా. అంత ఆవేశపూరితంగా ఉద్యమం జరిగింది. చచ్చిపోయినారు, 8-9 మంది చచ్చిపోయినారు ఆ రైలు పట్టాల మీద పడి, రాజ్భవన్ ఎదురుగానే. అంత బాగా జరిగింది. సరే, ఉద్యమం సమసిపోయింది, తెలంగాణ రాలేదు. ఉద్యమ సందర్భంలో కొత్త పొటమరింపు. ఉద్యమం అయిపోయిన తర్వాత పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రి పెట్టినారు. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా తెలంగాణ బిడ్డ. ఆయన 2 రాష్ట్రాలు కలవాలని ఉండే ఆయనకు పాపం విశాలాంధ్రలో ఏదో గొప్ప జరుగుతుందని ఆయన కూడా ఆశపడ్డాడు. కానీ మోసం జరిగింది, ఆయన మనసులో ఉంది. ముల్కీ రూల్స్కు సంబంధించిన అంశం పోరాటం నుంచి, ఉద్యమ రూపం నుంచి పోయి లీగల్ బ్యాటిల్గా మారి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండే. కరెక్ట్గా 73లో పివి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తెలంగాణకు అనుకూలంగా. ముల్కీ రూల్స్ షల్ కంటిన్యూ ఫర్ తెలంగాణ అనగానే ఆంధ్రాలో జయాంధ్ర మూమెంట్ పెట్టింది. జయాంధ్ర ఉద్యమం పెట్టి చాలా ఘోరంగా జరిగింది. అది కూడా అక్కడ కూడా 60-70 మంది చనిపోయినారు పోలీస్ కాల్పులలో, వందలాది వేలాది మంది అరెస్టులు అయినారు. చాలా ఒక 5-6 నెలల పాటు బీభత్సంగా జరిగింది. అది కూడా మళ్ళీ ఢిల్లీ ఆ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఉద్యమాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. నేను ఎందుకు చెప్తున్నా ఈ అంశం ప్రధానంగా అంటే 69లో ఉద్యమం కూలిపోయి నిరాశకు గురైన తెలంగాణ ఇక లెవ్వలే. ఏ ముల్కీ రూల్స్ కోసమైతే రాజ్భవన్ గేట్ కాడ 8-9 మంది విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి వచ్చిందో, అంత ఆవేశపూరితంగా జరిగిందో, ఒక్క విద్యార్థి కాలేజీ లేడండి, యూనివర్సిటీ లేడు. నేను చిన్న పిల్లవాడిని 9వ తరగతిలో ఉన్నప్పుడు సిద్దిపేటలో బై ఎలక్షన్ వస్తే అప్పటి టీపీఎస్ అధ్యక్షుడు మదన్ మోహన్ గారు అక్కడ పోటీకి వచ్చారు. డాక్టర్ చెన్నారెడ్డి గారు తదితరులతో వచ్చి మా ఇంట్లోనే క్యాంప్ ఉన్నారు వాళ్ళు. మేమంతా వాళ్ళకు భోజనాలు పెట్టేది. పెద్దలు వస్తే మన ఇళ్ళలో జనరల్గా ఇంటి వాళ్ళతోనే వడ్డిస్తాం కదా, అట్లా వడ్డించండి. నా చేయితోనే వడ్డించిన నేను చెన్నారెడ్డి గారికి, రాజారాం గారికి, రాజమౌళి గారికి, అంజయ్య గారికి, ఆనాటి చెన్నారెడ్డి గారి ఉద్యమ సహచరులు ఎందరైతే ఉండరో నేను వడ్డించిన వాళ్ళందరికీ. అట్లా జరిగింది. ఆ టైంలో ఉప ఎన్నికలు కూడా గెలిచినారు. ఇక్కడ నారం జనార్దన్ రావు గారు గెలిచినారు, సిద్దిపేటలో మదన్ మోహన్ గారు గెలిచినారు, చెన్నారెడ్డి గారి నాయకత్వంలో 14-11 ఎంపీలు గెలిచినారు. అయినా కూడా ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ కనికరించలేదు. కానీ మళ్ళీ అదే ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం వస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా కాలరాసి కర్కశంగా రాజ్యాంగ సవరణ చేసి ముల్కీ రూల్స్ను రద్దు చేసినారు. రద్దు చేస్తే కలిగిన బాధ ఏంటంటే ఉద్యమ స్వరూపాన్ని మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే ఇక్కడ ఎవ్వడు కుయ్యమనిలే కుట్టుకుమనిలే, అంత నిస్తేజం అయిపోయింది తెలంగాణ. అసలు మాట్లాడిన లేడు. ఆనాడు ఆమోస్ గారు అని చెప్పి టీఎన్జిఓ నాయకుడు ఉండేవాడు, టీఎన్జిఓ అధ్యక్షుడు. ఆయనను కూడా చాలా భయంకరంగా వేధించినారు. పీడీ యాక్ట్ పెట్టినారు, ఉద్యోగం తీసేసినారు, ఎక్స్పెల్ చేసినారు, నెలల తరబడి జైల్లో పెట్టినారు. కానీ ఆయన రాజీ పడలే. ఆమోస్ గారు కూడా, ఆయన కూడా గొప్ప పోరాట యోధుడు. టీఎన్జిఓలు నిజంగా చాలా గొప్పవాళ్ళు. ఎందుకోసం అంటే టీఎన్జిఓకు చాలామందికి తెలియదు ఈ విషయం. బ్యాచిలర్ క్వార్టర్స్ ఉంటారు కదా మొజాంజాయ్ మార్కెట్లో,
ఆ బ్యాచిలర్ క్వార్టర్స్ కట్టింది ఎవరంటే నిజాం రాజు. ఆ రోజు టీఎన్జిఓలు పోయి అడిగితే నిజాం రాజు ఒక ఆఫీస్ కేటాయించినాడు. ఎక్కడ? బ్యాచిలర్ క్వార్టర్స్. ఇప్పుడు కూడా ఉంది ఆ ఆఫీస్ టీఎన్జిఓలకు. గాంధీ భవన్ పక్కన ఉండే ఆఫీస్ అని అనుకుంటారు చాలామంది తెలియక. ఈవెన్ నౌ టీఎన్జిఓలకు ఆ కార్యాలయం ఉంది. సో ఆనాటి ఎవరే వాళ్ళు వాళ్ళకి సబ్జెక్ట్ పట్టలేని వాళ్ళు మనం పంపిస్తే మంచిది అడిగి. ఆ టీఎన్జిఓ కార్యాలయం ఇప్పుడు కూడా ఉంది. తమాష ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 58 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్గా కొనసాగిన టీఎన్జిఓలు మాత్రం వాళ్ళ ట్యాగ్ తీసేసుకోలేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు, గివ్ ఏ బిగ్ హ్యాండ్, ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. స్వామిగౌడ్ గారా వారు టీఎన్జిఓ అధ్యక్షులుగా పనిచేసిన ఉద్యమంలో ఉరువు తొలగించారు. దేవి ప్రసాద్ గారు ఉన్నారు. వాళ్ళు ఎన్నడూ కూడా ఆ టీఎన్జిఓ ట్యాగ్ తీసేయలే. ఒకటే స్టేట్ కదనా, ఎందుకయ్యా మళ్ళీ తెలంగాణ పేరు మీద ఉద్యోగ సంఘం అంటే మేము తెలంగాణ ఉద్యోగ సంఘంగానే ఉంటాం, మంచి అయినా సరే చెడ్డ అయినా సరే అని ఉన్నటువంటి ఒక గొప్ప సంఘం టీఎన్జిఓ సంఘం. కొద్దిమంది అంటే జయశంకర్ లాంటి వాళ్ళు, టీఎన్జిఓ లాంటి వాళ్ళు అక్కడోళ్ళు తమ పట్టు మీద ఉన్నారు. మనసులో ఉన్న భావాన్ని అట్లా పెట్టుకొని ఉన్నారు. దిక్కుమొక్కు లేకపోయినా ఉన్నారు. ఇట్లా ఉండే తెలంగాణ. నేను జయశంకర్ గారిని అడిగిన, సరే ఉద్యమం ఆరిపోయింది, ఎక్కడో లేకుండా అయిపోయిండు, ముల్కీ రూల్సే రద్దు చేస్తే మాట్లాడేవాళ్ళు లేకుండా పోయిండు, మరి మీరు ఏం చేశారు సార్ అని అడిగిన. ఏం లేదు, లెక్కలేసుకుంటా కూర్చున్నా, ఎక్కడన్నా సుఖదగి పడేట్టు మీటింగ్ పిలిస్తే పోదుంటి, అందులో భాగంగా మీ దుబ్బాక కూడా వచ్చినా అని చెప్పిండు ఆయన. మీ దుబ్బాక ప్రాంతమే కదా, అక్కడ కూడా వచ్చినా అని చెప్పిండు. ఎంతమంది వద్దరు మీ మీటింగ్లో కొని అడిగిన నేను. ఓ 15 మందో 10 మందో 20 మందో వచ్చేది. అక్కడికే మేము తృప్తి పడేది అన్నాడు. ఎందుకు ఆ ఆ సభలు ఎందుకు కొనసాగించారు అంటే ఆయన నికార్సైన తెలంగాణ వాది కాబట్టి నాతో ఒక మాట చెప్పిండు. ఏనాటికన్నా ఓ కేసీఆర్ లాంటి ఒకడు రాకపోతాడా తెలంగాణకు? వచ్చే నాటికి ఎవడన్నా ఒకడు వస్తే తాలూకాకు 10 మందో 15 మందో రెడీగా ఉండాలి తెలంగాణ వాదులు అనే దాంతో మేము కొనసాగించినాము. ఆ సోయి మిగిలింటే చాలు అనుకొని ఆ తిప్పల పడ్డాము అని చెప్పిండు ఆయన. అంటే నికార్సైన తెలంగాణ వాదులు, నిజమైన తెలంగాణ వాదులు అవి అట్లా పనిచేసిండ్రు, అట్లా ఉన్నారు. పాపం ఆశ లేదు, ఆదరించే వాళ్ళు లేడు, అన్నం పెట్టేవాళ్ళు లేడు, కార్లు లేవు, బ్యాండ్లు లేవు, మేళాలు లేవు, ఏం లేదు. వ్యక్తులుగా ఉన్నా కూడా వాళ్ళ పట్టుదల అంత గొప్పగా ఉండి పనిచేసారు. సో వారితో పాటు కొంతమంది సహచరులు ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నిజానికి నేను ఉద్యమం ప్రారంభించేదాకా జయశంకర్ అనే ఒక వ్యక్తి ఉండని నాకు కూడా తెలియదు. ఐ నెవర్ న్యూ. ఎంత కూరుకపోయింది పాతాళ లోకంలో అంటే చాలా దారుణంగా. అసలు మనోళ్ళే మొత్తం హైదరాబాద్లో బతుకమ్మ పండుగ ఆడితే మోటు ఆడే పరిస్థితి లేదు. తెలంగాణ బిడ్డలే కానీ బతుకమ్మ ఆడితే ఏమనుకుంటారో ఏందో అనే పరిస్థితి హైదరాబాద్లో. మనోళ్ళంతా ఆనగపకాయ బంద్ చేసి సొరకాయని మొదలుపెట్టారు, పుంటికూర బంద్ చేసి గోంగూరను మొదలుపెట్టారు. అంటే మన మాతృభాషను, మన స్వతహాగా మన పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భాషను కూడా మాట్లాడితే మొరటేమో ఏమని అనుకుంటారేమో అనే స్థాయికి నెట్టివేయబడ్డది తెలంగాణ. ఘోరాతి ఘోరం. నేను జయశంకర్ గారు ఒకరోజు ఉద్యమంలో తిరుగుతా ఉన్నాం. ఆ పై ప్రాంతానికి పోయినాము, ఆదిలాబాద్ బహుశా ఏ ప్రాంతానికి పోయినామో. తిరిగి హైదరాబాద్ వస్తూ ఉన్నాం. వస్తూ ఉంటే పైనుంచి కోరుట్ల, జగిత్యాల నుంచి ఆ సిరిసిల్ల మీదుగా వస్తూ ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలో రాత్రి మేము 11:45 అవుతా ఉంది. కారు హెడ్లైట్లలో కనపడుతున్నాయి, గోడల మీద నినాదాలు. విపరీతంగా 10ల సంఖ్యలో చచ్చిపోతారు. దుబ్బాకలో, పోచంపల్లిలో, సిరిసిల్లలో, ఇంకా అనేక చేనేత ప్రాంతాలలో డజన్ మంది చచ్చిపోడు, 6 చచ్చిపోడు, 7 చచ్చిపోడు ఒకటే రోజు. అక్కడ ఉన్న కలెక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు అని ఉండే పాపం, జాయింట్ కలెక్టర్.
ఆయన గోడల మీద రాయించిండు రాతలు. ఏమి రాయించిందంటే ఆత్మహత్యలు సావులు సమస్యకు పరిష్కారం కావు, మీరు చావకండి. అప్పటికి 60 ఏళ్ళు 65 ఏళ్ళు స్వతంత్రం వచ్చి దేశానికి. నేను జయశంకర్ గారితో 60 ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఏమో గీ నినాదాలు మనం గొడవల మీద చూసేది. ప్రపంచం ఎటు పోతుంది, మనం ఎటు పోతున్నాము, మనం బతికేం సార్ ఈ తెలంగాణ అంటే. ఇక అయితే నీతో కావాలన్నా కేసీఆర్ నువ్వు దండాడాలి, ఇవ్వకుండా నువ్వు గట్టిగా మొండి ఉన్నావు, నువ్వే కొసదాకా నిలబడాలి, ఏం చేస్తావో చేయాలి అని అంటే అట్లాంటి సందర్భాలు. తెలంగాణ అంటే అంత చులకన భావం, ఏహ్య భావం. తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఓనోను కొంత మనసులో ఉన్నా ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయలేం కదా. నేను మీటింగ్లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్నా మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు, వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్తత, నిరాశ, అసహాయ పరిస్థితి ఎల్లిడలు కనపడేది. ఈ నిర్లిప్తత ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా, సామాజిక పరిస్థితులు కూడా అంత దారుణంగా దిగజారుతూ పోయినాయి. బతుకమ్మ అని ఒక సినిమా తీద్దామని మనం ప్రయత్నం చేసినాం. నేనంతా రాసిపెట్టింటే కథ, కానీ మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ కదా. వాడు దండన పోయి రిజిస్ట్రేషన్ చేసి వాడు మొదలుపెట్టింది దుకాణం. వాడు ఏం తీయలేదు, సన్నాసాలు ఏం లేదు. యాక్చువల్లీ పోతుగల్ అని ఒక ఊరు ఉంటుందండి. ఆ పోతుగల్ ఊరు పక్కనే ఇంకో ఊరు ఉంటుంది. ఆ ఊరికి మా అక్కనిచ్చినాం. గూడూరు అనే ఊరు ఉంటుంది. మా సిస్టర్ని ఇచ్చినాం. మా ఊర్లో పాఠశాల లేకుండే. ఎంత గొప్పగా ఉండే తెలంగాణ అంటే, నేను ప్రైమరీ స్కూల్ చదువుకున్న టైంలో మా ఊళ్ళో సర్కారు స్కూలే లేదు. నన్ను మా నాయన ఊరికి పంపించింది. అక్కడ కూడా భట్రాజు బల్లే చదువుకున్నాను నేను. తవ్వలు, మానకలు, అడ్డలు, ఈసాలు, పరకలు, బొట్లు, నా చదువు అక్కడి నుంచి ప్రారంభమైంది. పెద్దబాల శిక్ష బాబత్ చదువు. అక్కడ అప్పర్ మానేరు నుంచి వచ్చే కెనాల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఈత కొట్టేది. నేను స్వయంగా దాన్ని ఈత కొట్టేది నా దోస్తులతో కలిసి. ఆ పోతుగల్ అనే ఊర్లో చూస్తుండగానే బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి రైస్ మిల్స్ వచ్చినాయి. చాలా ఒకరికి పోటీ ఒకరు దాదాపు ఒక 15-20 రైస్ మిల్స్ వచ్చినాయి పెద్దవి. అది ఇంచుమించు ఒక వ్యాపార కేంద్రంగా, ఒక వడ్ల కొనుగోలు కేంద్రంగా మారింది. నా కళ్ళ ముందర నేను సాక్షి ఉంది. ఎట్టెట్ల తెలంగాణలో పరిస్థితులు దిగజారుతున్నాయో, ఒక్కటంటే ఒకటి కూడా లేకుండా ఆ రైస్ మిల్ అన్ని మాయమైపోయినాయి. గొప్ప సీన్ ఉండే బతుకమ్మ సినిమా కోసం. ఏ విధంగా పరిస్థితి దిగజారిన తెలంగాణలో అనేదానికి, అప్పర్ మానేరు కాలువ పారినప్పుడు ఎట్లా పెరిగింది, ఆ కాలువ బంద్ అవుతూ ఉంటే ఎండిపోతూ ఉంటే ఎట్లా పోయింది తెలంగాణ అనే దానికి సజీవ సాక్ష్యంగా అది నా కళ్ళ ముందు నేను సాక్షిగా ఉన్నటువంటి ఘట్టం. ఇట్లా అనేక చోట్ల ఇక చెప్పుకుంటూ పోతే రేపు గీయాల దాకా చెప్పిన ఉడవది. అందరు బాధితులే. బంజారాహిల్స్లో అప్పుడు మన కార్యాలయం ఉండే. కూర్చొని ఉన్నాం మధ్యాహ్నం పూట. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక 30-40 మంది రైతులు వచ్చారు. వాళ్ళు లోపలికి చెప్పాను, సార్ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వచ్చి కలుస్తారట. సరే రమ్మని హాల్లోకి పోయి, నేను హాల్లోకి పోయి మంది ఎక్కువ ఉన్నాను వాళ్ళని పిలుచుకొని ఛాయ్కి దాటి కూర్చొని ఏం సంగతి అంతా బాగున్నారు అంటే, ఇక ఏం బాగున్నాం సార్, బతకలేక హైదరాబాద్కి వచ్చినాం. ఏం చేస్తారు హైదరాబాద్లో? ఛాయ్ అడ్డకూలి సరిగా ఏ పని దొరుకుతా పని, ఈ పని అనేం లేదు, అడ్డా మీద పోయి కూర్చుంటాము, ఏది దొరుకుతుంది అని వాళ్ళు ఏం చెప్పారు. ఈయననే మా భూస్వామి సార్, ఈయననే మా రెడ్డి, ఆ జిల్లాలో మాట్లాడతారు అట్లా. ఈయననే మా రెడ్డి సార్, మా గీన భూములు మేము పనిచేసేది, ఈయనకు 60 ఎకరాల భూమి ఉన్నది, బతకలేక ఈయన కూడా మాతో నచ్చిందని చెప్పి. మరి ఏం చేస్తున్నా, ఆయన కూడా కూలి పని చేస్తున్నట్టే లేసారిగా మా పటేలని మేము ఇచ్చేందుకు మొకద్దామని పెట్టుకున్నాము. మాకు ఇచ్చే కూలి లెక్కలు అతను పెద్ద మనిషిలాగా పెట్టుకున్నాము. మా కళ్ళ ముందే ఆయన కూలి చేయడం ఇష్టం లేక అని కళ్ళకు నీళ్ళు తీసుకొని చెప్పారు వాళ్ళు. ఇటువంటి ఎన్నో రకాల బాధలు. మొత్తం పాలమూరు జిల్లా బొంబాయి బస్సుల కాలవాలం కావడం ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యం. కానీ దురదృష్టం ఏంటంటే, ఆనాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ కేవలం రాజకీయాలు, వాళ్ళ పదవులు వాళ్ళ కోసం చూసుకున్నారు తప్ప ఒక్కడు కూడా గట్టిగా స్పందించి తెలంగాణ కోసం మాట్లాడాలి. కనీసం వాళ్ళ జిల్లాకు జరిగే
నమ్మలేరు మీరు, మీకు కూడా చాలా మందికి తెలియదు ఈ విషయం. ఇక్కడ జలసాధన మనం ఎప్పుడో చేసినాం, మీరు మర్చిపోయారు. బచావత్ ట్రిబ్యునల్ అనేది ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. 1974లో వాళ్ళు 2 నదుల నీళ్లు కేటాయించినారు, గోదావరి కృష్ణ. కృష్ణా నది నీళ్లు కేటాయించేటప్పుడు ఆయన కామెంట్ రాసిండు ఆ బచావత్ జడ్జి గారు. బచావత్ అంటే ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, న్యాయమైన మనిషి, ఆ రోజుల్లో చాలా న్యాయమైన మనుషులు ఉంటుంది. ఆయన ఏం రాసిందంటే, ఈ తెలంగాణ ప్రాంతం ఇంకో రాష్ట్రంలో కలవకపోతే బాగా అభివృద్ధి చెందేది, కనీసం మీ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వమని వాడు దరఖాస్తు పెట్టాడు కూడా దిక్కులేడా, అడిగేటోడే లేడు అని మేము చూడలేక, మాకు చూడబుద్ధి అయితే లేదు. ఈ పరిస్థితి చూస్తుంటే బాధ అవుతున్నది. ఈ కరువు జిల్లా, ఇది కరువు ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ మహబూబ్ నగర్ జిల్లాకు ఒక 17 టీఎంసీలు కేటాయిస్తున్నాము. దీనికి వంకలు కుంటి సాగులు పెట్టి ప్రభుత్వాలు ఎగ్గొట్టద్దు, ఖచ్చితంగా ఈయన్నే కట్టాలి, ఈ జిల్లానే కట్టాలి ప్రాజెక్ట్ అని కండిషన్ పెట్టి జూరాల ప్రాజెక్టుకు ఒక 17 టీఎంసీలు కేటాయించాడు. దాన్ని ముట్టినోడు లేడు, పట్టినోడు లేడు, అడిగినోడు కూడా లేడు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రులు కానీయగానే పోదురు. అయితే 6 నెలలకే దుకాణం పెట్టి ఏడాదికి దించేసాడు. దానికి పివి సాబ్ కూడా అట్లే దించేసింది, అందరిని దించేశారు. ఆయన వాళ్ళే 3, చెన్నారెడ్డి, అంజయ్య, పివి నరసింహారావు గారు. వాళ్ళని కూడా బతకనీయలే, ఏదో సాకు పెట్ట దించేయ. చివరికి అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ఆయనకు మనసులో ఉన్న ప్రేమకమాన పోయి అందరికి అధికారులకు చెప్పి జూరాలకు ఫౌండేషన్ వేసిండు ఆయన. ఇక తర్వాత కట్టిండు. కడితే ఏమైందంటే అది సీ అండ్ ఎంజాయ్ అంతే, నీళ్ళు వస్తాయి పోతాయి. కర్ణాటకది కొంత భూమి మునిగింది, వాటి నిండా నింపునే నీళ్లు. ఇక కాలువ దవ్వరు, నీళ్లు వారాయి, ఏం లేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కూడా జూరాల పరిస్థితి అదే, అట్లే ఉండే. ఉన్న ఆర్డీఎస్ కాలువను నాశనం పట్టించిండ్రు. 85,000 ఎకరాలకు ఉన్నటువంటిది మొత్తం 10,000 ఎకరాలకు వచ్చింది. జూరాలనేమో జస్ట్ సీ అండ్ ఎంజాయ్, నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఏం లేదు మనకి. పట్టిదే పిక్నిక్ పోయినట్టు మన దానిలో ఉంటుంది, కానీ మనది కాని ప్రాజెక్ట్. అప్పుడు నేను చాలా భయంకరంగా దాడి పెట్టి పాలమూరు సభలో గర్జిస్తే, అప్పుడు మోకాళ్ళ మీద ఊరికి అప్పుడున్న ప్రభుత్వం కర్ణాటకకు డబ్బులు చెల్లించి అప్పటి నుంచి జూరాలను నింపడం, కాలువ కింద సాఫ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఆర్డీఎస్ కూడా అప్పటిదాకా అడిగిన వాళ్ళు లేడు, పడుచుకున్న వాళ్ళు లేడు, మాట్లాడిన. తెలంగాణలో మరి ఆ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు లేరా, ఎంపీలు లేరా, మంత్రులు లేరా అంటే ఉన్నారు, కానీ బానిసలు, కట్టు బానిసలు, నోరు తెరిచే ధైర్యం లేదు. ఆర్డీఎస్ కూడా జూరాల లింక్ కెనాల్ని పెట్టి దాని దుకాణం మొదలుపెట్టినారు. ఇట్లా అనేక అనుభవాలు. నేను చేసిన ఆర్డీఎస్ పాదయాత్ర తర్వాత కొన్ని ఫలితాలు. హాలియాటు కోదాడ పాదయాత్ర చేస్తే లెఫ్ట్ కెనాల్ మీద, నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ మీద కొంత రిలీఫ్, అప్పుడు విజయసింహారెడ్డి గారి నాయకత్వం వహించండి దానికి. అప్పుడంతా కూడా అక్కడ కుడి కాలువకు ఫ్రీ, ఎడమ కాలువకేమో కరెంటు ఛార్జీలు. నల్లగొండ సభలో గర్జించిన నేను, సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే ఇదేనా? ఒకటే ప్రాజెక్టుకుండే, ఒక కాలువకు ఒక రీతి, ఇంకో కాలువకు ఇంకో నీతా, ఇంకెందుకు ఉండాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే, అప్పుడు తెల్లారి మంత్రి వచ్చి మిర్యాలగూడలో మీటింగ్ పెట్టి, లేదు లేదు రేపటి నుంచిగా ఇది కూడా మేమే కడతాం, బిల్లులు గవర్నమెంటే కడతామని చెప్పారు. అంటే తెలంగాణలో నాయకులు లేరా, ఎమ్మెల్యే లేరా అంటే ఉన్నారు. అందుకే నేను తిట్టేది కదా అప్పుడు, దద్దమ్మలు, శాతగాని వాళ్ళు, సవటలని. నేను వట్టి కాదు, అయినా నేను కారుకూతలు గుయ్యలేదు, చేతగాని వాళ్ళని తిట్టేది. ఇంకా 3 మాటలు నేను మాట్లాడలే. దానికే కేసీఆర్ భాష నా మీద బదనాం కూడా పెట్టేది. సరే, దాన్ని నేను తిప్పి కూడా కొట్టేది. అంటే అంత కూరుకపోయి, అంత పాతాళంలో అయ్యకు కాకుండా, అవని కాకుండా, ఇవని కాకుండా ఉన్న తెలంగాణ చాలా భయంకరం, దిక్కుదోసని స్థితి. 5గురం కలిసి తెలంగాణ గురించి మాట్లాడదాం కూర్చుందామనంటే ఏం దుకాణం పెట్టినా తేవా అనుకుంటా ఓడు. ఇక తెలంగాణకు ఒక పత్రిక లేదు, ఒక టీవీ లేదు. ఇక వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీత, అదే వార్త. అంత అయోమయ స్థితి. అప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన అప్పుడే గెలిచిండు, 29 మంది ఎంపీలు, ఆయన ఎన్డీఏ కన్వీనర్. 20 ఏళ్ళు నేనే అధికారం ఉంటాను ప్రకటిస్తున్నాడు. గా టైంలో నేను మొదలుపెట్టాలి ఉద్యమం.
ఎవడు రాడు, ఎవడు మాట్లాడాడు, ఎక్కడ ఎవడు దిక్కులేడు. అవతల 5 సంవత్సరాలు నెట్ అధికారంలో ఉండే పవర్ఫుల్ ఉన్నటువంటి కేంద్రం కూడా తన చేతిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి ఏం తెలంగాణ అయితే గిల్లి పడేస్తాం ఆయన లెవెల్లో ఉన్నటువంటి ముచ్చట. ఆ సందర్భంలో చాలామంది మిత్రులకు తెలియదు, అప్పటి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచి 3 సంవత్సరాలు వరుసగా 15% పెరుగుతుందని ప్రకటిస్తే బాలమల్లి నా మిత్రుడు ఉన్నాడు. ఆ బాలమల్లిడా ఆడున్నాడు. ఆయనకు ఈ బాలమల్లి సిద్దిపేట కౌన్సిలర్గా ఉండే, తర్వాత పెద్ద నాయకుడు అండి, అది వేరే సంగతి. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ ఉండే, నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నా. ఆ రోజు అంతా విజిటర్లు వస్తే పంపించినాం. చివరికి మేము ఇద్దరమే మిగిలితే ఇద్దరం పోయి లోపల డైనింగ్ హాల్ కాడ అన్నం తిని నేను చేయి తుడుచుకుంటూ హాల్లోకి వస్తున్నా. అప్పుడు ఇన్ని టీవీలు లేవు, ఒకే ఒక టీవీ ఉండే, తేజ టీవీ ఛానల్ ఉండే. అప్పుడు వాడు రోజుకు 4 మాటల వార్తలు చదివేది అంతే. నేను వచ్చేటప్పుడు వాడు ఏం చదువుతున్నాడంటే మధ్యాహ్నం వార్తలు చదువుతున్నాడు. దానిలో ఆ వార్తలు నేను ఏం చూసినంటే ఇట్లా విద్యుత్ శక్తి ఛార్జీలు ఈ విధంగా పెంచినారు వ్యవసాయానికి, ఆకాశం అంత ఎత్తి పెరిగిపోయింది. పెంచినరు, పెంచిన తర్వాత ఇక ముఖ్యమంత్రి గారు విజయవాడ వెళ్ళిపోయినది వచ్చింది. నేను ఒక 2-3 విలేకరులకు ఫోన్ చేశాను. ఏమిరా బాకి ఇట్లా వార్త వచ్చింది నిజమేనంటే నిజమే సార్, ఆ విలేకరుల సమావేశాలు నేను కూడా ఉన్నా. ఇక నేను ఎవరిని కన్సల్ట్ చేయలే, అది భగవంతుని ఆజ్ఞనో మరి ఏందో తెలియదా గడియేందో. ఎవరిని అంటే ఏమన్నా నాకు ఇంపల్స్ కోపం వచ్చింది. ఏమైతే అయితే సచిందో అన్నాడు, బతికిందో అన్నాడు, జో హోతా హోతా దేఖలేంగి అని చెప్పి బాలవాళ్ళు నేను వచ్చిన టేబుల్ మీద కూర్చొని బాలమల్లి లెటర్ ప్యాడ్ తీసుకొని చెప్పిన. బాలమల్లి తీసుకున్నాడు, నేను డిక్టేషన్ చేసిన ఉత్తరం రాసినాం ముఖ్యమంత్రికి, సంతకం పెట్టినాం. టైప్ కూడా చేయలే, మ్యాన్ స్క్రిప్టే చేతితో రాసిన ఉత్తరాన్ని ఒక 50 కాపీలు చేసి పేపర్లకు పంపించేసి చెప్పిన. దానిలో నేను స్పష్టంగా మాట చెప్పిన, ఈ విద్యుత్ శక్తి ఛార్జీల పెంపుదల గురించి గతంలో క్యాబినెట్లోనే నేను గొడవపడ్డా, అప్పుడేదో కొంత రాజీ పడ్డాం. కానీ ఇప్పుడు ఇలా పెంచిన విద్యుత్ శక్తి ఛార్జీలతో జరిగేది ఏంటంటే ఇక తెలంగాణ రైతు వ్యవసాయం చేయలేడు. ఇక మేము ప్రజాప్రతినిధులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉండి, ఇవన్నీ ఉండి మా కళ్ళ ముందరనే మా రైతులు ఇట్లా బొండిగా మెడలు విసికేస్తూ ఉంటే మేము మౌనం పాటిస్తే మా జీవితాలకు అర్థం లేదు, వేస్ట్ మేము బతికి కూడా. కాబట్టి మీరు విద్యుత్ శక్తి ఛార్జీలు వాపసు తీసుకోండి, లేకపోతే సమైక్య రాష్ట్రంలో మా రైతులకు న్యాయం జరుగుతుంది అనే ముచ్చట వట్టిదైపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రైతులకు లాభం జరుగుతుందని భావించి నేను తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయవలసి వస్తుంది అని చెప్పి నేను లెటర్ రాస్తాను. సరే, తెల్లారి పేపర్లో వచ్చింది, అంత జరిగిపోయింది. దాని తర్వాత కొంతమంది తెలంగాణ వాదులు నా దగ్గరకు వచ్చింది. నేను లోపల కూర్చున్న ఛాంబర్లో చిట్టి పంపించారు నాకు. ఆ చిట్టి మీద ఏముందంటే 69 ఉద్యమకారులు అని ఉన్నది, పేర్లు రాయాలి వాళ్ళ పాపం. సరిగా నేను లోపల పిలుచుకున్నా, ఒక 5గురు వచ్చారు. వాళ్ళకి ఛాయ్ గిట్ట దాకా మాట్లాడినా. మీరు గింతమంది ఉన్నారా, ఇంకున్నారా అంటే ఉన్నాం సార్, ఇంకో 20 మంది దాకా ఉన్నాం. అంతే, తెలంగాణ అంటే ఇంకెక్కడ లేదు, ఓ 20 మంది ఉన్నాం, కలిసి మాట్లాడదాం సార్ అంటే మీరు రేపు రండి, భోజనానికి రండి. బట్టిగా జై తెలంగాణ అంటే తెలంగాణ రాదా బాబు, దానికి వ్యూహము పంద చాలా తెలివి కావాలి. అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఎట్లా ఏర్పడుతుందనే కనీస అవగాహన ఉండాలి మనకు. కాబట్టి రేపు వస్తే మంచిగా విస్తారంగా మాట్లాడదాం, మీరు లంచ్కే రండి అని చెప్పి 50 మందికి అన్నం ప్రిపేర్ చేసాం. వాళ్ళు 25-30 మంది వచ్చారు. అందరం తిన్నాం, హాల్లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత మాట్లాడు, సార్ మీరు రావాలి, ఇక ముందుకు రావాలి, ఉద్యమం మొదలు పెట్టాలి సార్ అని అడిగిన. ఉద్యమం దేనికోసం, ఏంది అసలు ఉద్యమం అంటే ఏంది, నాకు ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలని అడిగిన. ఏంది ఇది, స్ట్రీట్ ఫైటా స్టేట్ ఫైటా, రాష్ట్రం కోసం పోరాటమా లేకపోతే వీధిలో పోరాటమా, ఇది తెలిసాలి మీరు. స్ట్రీట్ ఫైట్ అయితే నేను ఎందుకు, నాకు అర్థం కాదు. ఓ 10 మంది కాలేజీ పోరాగాలు 20 రాళ్ళు అయితే అయిపోయాయి. 4 బస్సులు పడితే పోలీసు వాడు రానేవచ్చా పట్టుకనైపోయి ఇక లొల్లి స్టార్ట్ అయిపోయాయి, అంతే కదా. దానికోసమైతే నేను అవసరం లేదు.
స్టేట్ కోసం ఫైట్ అయితే నేను అవసరం ఉంటా, మరి ఏం చేద్దామని అడిగినాను. మొట్టమొదటి ప్రశ్నే అది. యూఎన్ లేకుండా పందా లేకుండానే కదా 69లో విఫలమైనాం. 69లో తక్కువ బస్సులు కాలబెట్టినామా, తక్కువ రైళ్లు ఆపినామా, తక్కువ మందిని చచ్చిపోయినామా, తక్కువ ఉద్యమం చేసినామా? చాలా గొప్ప ఉద్యమం అది కూడా. కానీ కొద్దిగా ఆ వ్యూహం లేకుండా పోవడం వల్ల దీర్ఘకాలికంగా నిలబడలేకపోయింది, తొందరగానే అయితే అవుట్ అయిపోయింది. మనం అట్లా కాదు, మొదలు పెట్టినామంటే అయితే మనం జావాలి, లేకపోతే తెలంగాణ రావాలి. కానీ ఎట్టి పరిస్థితులు ఆపద్దు. నడమల మనం చచ్చిపోతాం. ఢిల్లీలో కూడా అడిగితే చెప్పినండి, ఒక కాంగ్రెస్ వాడు అడుగుతుండే, నువ్వు ఎక్కువ గడబడి చేస్తావు ఏంది కేసీఆర్ అంటే, నేను చెప్పిన అదే కేసీఆర్ పోతే ఇంకో పీసీఆర్ రెడీగా ఉన్నారా నడపడానికి. ఇలా ఉద్యమ స్థాయి ఆడికి లేచింది, నీకు అర్థమైతే లేదు మీకు. మీరు గోల్ దింపుతాం అనుకుంటే కానీ తింపలేరు, మీరు నన్ను కథం చేసినా తింపలేరు అని చెప్పిన. వాడు నన్ను అడిగిండు, హూ ఇస్ దట్ పీసీఆర్ అని. ఊరికి 5 మంది ఉన్నారా బై పీసీఆర్లు, ఎవరినైనా పట్టుకుంటావు అని అడిగాను నేను. ఆనెస్ట్లీ ఇదే మాట చెప్పాను నేను. ఊరికి 5 అయితే పక్కా ఉన్నారు పీసీఆర్లు, ఎవరిని పట్టుకుంటావు బిడ్డ, ఇలా తెలంగాణ ఉద్యమ స్థాయి అది కాదు అని చెప్పాను. అంటే ఎక్కడనో పాతాళ లోకంలో ఉన్న తెలంగాణ, అయ్యకుగానటువంటి అవ్వగానటువంటి ఆగమైపోయిన తెలంగాణ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనకు డబ్బులు లేవు, నిధులు లేవు, పత్రికలు లేవు, మీడియా లేదు. అగాధంలో జగన్నాథం కొట్లాడాలి. ఇక మళ్ళా మన తెలంగాణలో జర్ర గిట్లానగానే ఉబ్బుడు, జర్ర గిట్లానగానే సగ్గుడు. అప్పుడే వెంటనే ఇక తడపల కిందడే అయిపోయింది. ఆగమాగం దెబ్బతిన్న పానాలు కదా. కాబట్టి అప్పటి నుంచి నిజాం కాలం నుంచి, జమీందారుల కాలం నుంచి కూడా అనేక బాధలు అనుభవించిన సమాజం కాబట్టి అపనమ్మకం ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ. ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలామందికి తెలియదు, ఉద్యమం 2001లో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు. యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది 99లోనే. 99 చివరి నుంచి 2000 సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్, విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్, వేల గంటలు. నిమ్మ నరసింహారెడ్డి గారు ఉండే నా సహచరుడు, మా సిద్దిపేట వాసే, రాత్రి 3 అవుతుండే మాట్లాడుకుంటూ కూర్చుంటే. ఆ విధంగా వేలాది గంటలు. ఏంది లైన్, ఏంది కథ, ఏంది ఎట్లా పోవాలి, ఏ స్టేజ్కి ఎక్కడికి చేరుతాం, అట్లా చేరానంటే ఏం చేయాలి, మన ఎత్తుగడలు ఏముండాలి, ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని చాలా మదనపడి పాటలు రాస్తున్నాం. పాటల క్యాసెట్ తయారైంది 2000 సంవత్సరంలోనే, జెండా తయారైంది కూడా 2000 సంవత్సరంలోనే. చాలామంది తెలియదు 2001లో అనుకుంటారు, కాదు, ఇయర్ 2000లోనే. బాలకృష్ణనే పాడిండు పాటలు, మొదటి పాటలు కొన్ని వట్కచ్చి వాంతో పాడించాడు, తను పాడిండు. అద్భుతమైన పాటలు కదా. ఒక చరణమే మొత్తం చరిత్ర చెప్పేస్తుంది. గుంటూరు జిల్లాలో గుంటేడు జాగా అడిగినామా, విజయవాడ పట్టణంలో వీసమెత్తు కోరినామా, మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము, మా తెలంగాణ మేమే ఏలుకుంటాము. అప్పుడు ఇట్లుండేటి పాటలు. ఒక 2 చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే. అంటే అంత ఆలోచన చేసింది. ఒక పాట రాయాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, ఒక సెంటెన్స్ మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి మాట్లాడేది. ఒక పాట రాస్తుంటే నేను చెప్పిన, సుద్దాల అశోక్ తేజ రాస్తా ఉన్నాడు, ఆయనకు రాయవస్తలేదు, మంచి రచయిత, ఈ 4 లైన్లు పడతలేవు సార్ అన్నాడు. ఏందా అంటే, మన పండుగలు మనదంతా చెప్పాలి సార్, కొంచెం మంచిగా చెప్పాలి, ఏం పండుగలు చెప్పాలనుకుంటు, నువ్వు ఇదంతా చెప్పాలనుకుంటున్నా అంటే నేను చెప్పిన, ఏం లేదు రాయి, నేను చెప్తా రాయని చెప్పి. పోషమ్మ బోనాల శివసత్తులాట మనసంతమే కదా బతుకమ్మ పాట అని చెప్పింది. అటే రాసి పడేసి సూపర్ హిట్ అయింది అది. అట్లా ఇంకో పాట రాస్తున్నాం, ఇది తెలంగాణ అనే పాట, ఫస్ట్ సాంగ్ అది. అదే లేపింది తెలంగాణ అంతటి. రాసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా.
అపనమ్మక స్థితి ఏ కాయిక తెలంగాణ బై క్యా తెలంగాణ ఎవరిని మాట్లాడి అదే మాటిగా దాన్ని రాయమని నేను చివరికి లైన్లు కంపల్సరీ రాయబాయ బాబా అని చెప్పి రాపించిన నేనే. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం? రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే రాపించాను. ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు చేసి ఉద్యమం కోసం వాళ్ళని సమాయత్తం చేయాలని చెప్పి అవన్నీ ప్రయాసాలు పడ్డాం. పిడికడంటే పిడికడ మంది, చాలామంది ఇప్పుడు ఉన్నోళ్ళు లేరు. కరీంనగర్లో సింహగర్జన సభ పెడితే అప్పుడు హరీష్ యువకుడు, అనుభవం కూడా లేదు. సింహగర్జన సభ పెడితే ఒక్కడే మనిషి పోయాడు, కూర్చోకిద్దరిని తీసుకొని పోయి దాన్ని సూపర్ డూపర్ హిట్ చేసుకున్నాం ఆ రోజు. ఆ ఎర్రటెండల మే నెలలో ఆ రోజులు జ్ఞాపకం వస్తే ఒకటొకటి ఇలా కళ్ళకు నీళ్ళు కూడా వస్తాయి. ఆ తదనంతర పరిణామాలలో ఎందరో మంది మిత్రులు, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు, విద్యాసాగర్ రావు గారు, కళ్యాణ్ యాదగిరి రెడ్డి గారు ఇప్పుడు కూడా నా పక్కకు ఉన్నారా అనిపిస్తుంది. వాళ్ళు బాధ కలిగితే దుఃఖం వస్తుంది. వాళ్ళు పాపం తెలంగాణ వచ్చే కొద్ది రోజుల ముందే చనిపోయింది. అయ్యో ఈ 4 రోజులు ఉంటే బాగుండు కదా, చూసి చచ్చిపోదురు, తృప్తి పడతారని చెప్పి మేము కూడా ఏడ్చినాం మనసులో ఎన్నోసార్లు. అంత బాధలు పడ్డాం. అట్లాంటి ఉద్యమాన్ని చాలా 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 కష్టాలు పడి మీకు నేను చెప్పే అవసరం లేదు. కథలో మీరు కథానాయకులే చాలామంది, మీకు అన్నీ తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడి తీసుకొని పోయినామో మీకు తెలుసు. అసలు ఆ ఉద్యమ రూపాలు యాడ్ చేసుకుంటూనే ఒళ్ళు పులకరిస్తుంది. పిలిపిస్తే వచ్చుడే లక్షల మంది, వేల మంది జనం రోడ్ల మీదకి. వంట వార్పు అంటే పోయి వెట్టుడే రోడ్ల మీద. ఎక్కడికక్కడ అసలు మామూలు ఉద్యమం కాదది. ప్రజల్లో విశ్వాసం పాదుకొలిపి ప్రజలు నింబడేసుకొని చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమ రూపాన్ని ఒక పక్కన, దానికి రాజకీయ స్వరూపాన్ని మరో పక్కన. మొదలైన నా మున్న పదవులను ఇసిరి కొట్టి స్టార్ట్ చేసిన మూమెంట్. అంతకుముందు ఏంటంటే వీళ్ళు 2 బదనాములు పెట్టే తెలంగాణ మీద. తెలంగాణ దుకాణం స్టార్ట్ కాగానే వీళ్ళు రాజకీయ నిరుద్యోగుల పదవుల కోసం పెట్టిండ్రు అని ఒకటి, ఇక పైసలు వసూలు చేసే దుకాణం అని 2. అంటే దీన్ని మలినపరచాలి. తెలంగాణ ఉద్యమం అంటేనే హీనం, బేకారు ముచ్చట అనేటట్టు ప్రచారం చేయాలన్నటువంటి కుట్రలు జరిగేటి. దాన్ని తిప్పికొట్టడానికే నా పదవులను రాజీనామా చేసిన, ప్లస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను ఆ రోజులలో. ఉద్యమం పేరిట ఎవరిని డబ్బులు అడగద్దు, ఎవరైనా అడిగితే దయచేసి నాకు ఫోన్ చేయండి అని చెప్పి నేను ఫోన్ నంబర్ కూడా ఇచ్చాను. అంటే ఉద్యమ పవిత్రతను పెంచడానికి, అపనమ్మక స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపడేయడానికి ఇవన్నీ కూడా ఎత్తుగడలు అవలంబించి తీసుకొని వచ్చినాం. రాజకీయ స్వరూపం ఇచ్చినాం కాబట్టి ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చింది, శాశ్వతత్వం వచ్చింది. హింసకు తావులేదు, విధ్వంసానికి తావులేదు, ప్రభుత్వాలు మనల్ని ముట్టుకోలేవు, పట్టుకోలేవు. చాలా బ్రహ్మాండంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉండే, ఆయన పాపం ఆశ్రయం ఇచ్చాడు, ఆఫీస్ పెడతామంటే. కుట్రతోని ఆయన బిల్డింగులో కొట్టిండ్రు, మన సామాన్లను తీసి రోడ్డు మీద పడేసారు. అంటే తెలంగాణలో జాగా దొరకని, ఆఫీస్ దొరకని అనేటువంటి పరిస్థితి. ఆఫీసు పెడదామంటే వాళ్ళకి బెదిరించుడు. మనోడు పోయి చూసి రావాలి, వెంటనే ఇంటెలిజెన్స్ పోలీసు టెలిఫోన్ రావాలి, నువ్వు సీఎం దృష్టిలో వస్తావు సుమా, అట్లా సుమా ఇట్లా సుమా అని బెదిరింపులు. వాటి నడుమ ఉద్యమానికి ఒక వ్యూహం పెట్టుకున్నాం కాబట్టి, తెలివిగా పోయినాం కాబట్టి, ప్రజాస్వామిక పందాలు పోయినాం కాబట్టి, అహింసతను పోయినాం కాబట్టి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో నుంచి మన సామాన్లు రోడ్డు మీద గిరాటేస్తే ఇగో ఇంత ఎత్తైన తెలంగాణ భవనం కట్టుకున్నాం. ఆ నైపుణ్యంతో మలుచుకుంటూ వచ్చినాం కాబట్టి, లేకపోతే పాసిబుల్ అయ్యేది కాదు. ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చేది కాదు, ఎప్పుడో ఎగిరిపోయేది. సో అట్లా అనేక ఆటుపోట్లను, అనేక విషయాలను ఎప్పటికప్పుడు తర్కించుకొని, చర్చించుకొని, మాట్లాడుకొని దాన్ని అంతా కూడా తీసుకొని వచ్చినాం. అనేక పర్యాయాలు రాజీనామా చేసినాం. జయాలు వచ్చినాయి, అపజయాలు వచ్చినాయి. జయం వచ్చినాడు పొంగిపోలేదు, అపజయం వస్తే కుంగిపోలేదు. సరే దాన్ని మలుచుకుంటూ పోయినాం.
చివరికి చాలా 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 ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకొని రాష్ట్రం అపాయింటెడ్ డే వచ్చిన రోజే ఈ రోజు, ఈ జూన్ 2. ఇట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, 10 సంవత్సరాలు నిండుతాయి, దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతారు అని ఎవడు కూడా అన్నాడు. కళ కూడా లేదు కనీసం. దెర్ వాజ్ నో డ్రీమ్ ఈవెన్, నన్. అట్లా ఉన్న తెలంగాణ 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. మీరందరూ మార్చుకోవాలి, ఇక 14 ఏళ్ళు 13 ఏళ్ళు కాదు. 99 నుంచి 2004 దాకా 15 ఏళ్ళు పక్క ఉద్యమం, తర్వాత 10 ఏళ్ళ పరిపాలన, 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది. అయితే వాడోడు వీడోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు బీఆర్ఎస్ కథమే చేస్తాం బై మోకాలంత ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుంది. అట్లా కథమవుతుందా? గంట అల్గా కథమవుతుంది. ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏర్లు, 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. ఒక రోజు కాదు కదా, ఒక మహావృక్షం అయిపోయాయి, ఒక సముద్రం అయిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల మనం ఓడిపోయినాం. సరే, కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. ఎక్కడక్కడ లేచి దద్దరిల్లే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే, అంత రూట్స్ ఉన్నటువంటి, అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్, చాలా చిన్న విషయాలు. ఇవి సహజంగా వస్తుంటాయి, చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే. మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా, మరి కథం అయిపోయినరా? కాలే కదా, మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళీ రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. మొన్న ఒకడు వచ్చింది నా దగ్గరికి, 100%, దాని డౌట్ కూడా అవసరం లేదు. మొన్న ఒకడు నా దగ్గరికి వచ్చింది ఏదో సందర్భంలో, మాట్లాడుకుంటూ అంటుండు, సార్ ఇప్పుడు ఎలక్షన్ గిట్ట జరిగితే మనకు 105 సీట్లు వస్తాయి సార్ అంట. ఇప్పుడు జరిగితే ఎందువల్ల వస్తున్నది ఆ మాట? దానికి కారణం ఏంది? నిష్కారణంగా ఏది రాదు. తప్పకుండా ప్రతి దాని వెనుక, ప్రతి ప్రొవొకేషన్ వెనుక, ప్రతి థాట్ వెనుక ఒక సందర్భం ఉంటుంది, విషయం ఉంటుంది. మనం ఏం చేసినాం? డంబాచారాలకో, పిఆర్ స్టంట్లకో, పిచ్చి పిచ్చి కథలకో కాకుండా తదేక దీక్షతోని వెనుకబడ్డ ఈ తెలంగాణ, ఆగమైన ఈ తెలంగాణ ఎట్లన్నా చేసి గడ్డకు పడాలి, ఒక ఆ పని చేసినాం మనం 10 ఏళ్ళు. నిరంతరం అదే పని. నీళ్ళ ప్రాజెక్టులు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, అన్ని సామాజిక వర్గాల యొక్క మంచి పనులు కావచ్చు, చాలా అద్భుతంగా చేసినాం మనం. దాని ఫలితాలు వచ్చినాయి. రైతు బంధు ఇస్తేదో వాటికి పిచ్చోళ్ళ లెక్క ఓట్ల కోసం ఇయ్యలే, ఒక అవగాహనతోని వ్యవసాయ స్థిరీకరణ కోసం ఇచ్చినాం. దాంతో 18.32 తెలంగాణ జిఎస్డిపిలో 18.32 అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తూ ఉండే. చేప పిల్లలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని అపహాస్యం చేసిన అసెంబ్లీలో. కానీ 30,000 కోట్ల రూపాయల చేప పిల్లలు అమ్ముకున్నారు మనోళ్ళు. గొర్రె పిల్లలు పంపిణీ చేస్తూ ఉంటే కూడా అపహాస్యం చేసిండ్రు. ఎక్కడో అడుగు భాగంలో ఉన్న తెలంగాణ షీప్ క్యాటిల్లో దేశంలో నెంబర్ 1 స్థానానికి పోయినాం మనం. అట్లా ఎన్నిట్లా బాయి కాడికి పోదామంటే భయపడి పాము కడుతుందో తెలుగడుతుందని భయపడ్డ తెలంగాణ. ఎంతోమంది పాము కాడు కూడా చచ్చిపోయిన తెలంగాణ. 2014 ముందు దర్జాగా కాలు మీద కాలేసుకొని నడింట్లో పండుకొని పొద్దుగాల ఛాయ్ తాగి నాష్టా చేసి పొలం బారిందా లేదని రైతు పోయి ధీమాగా చూసే తెలంగాణ తయారు చేసినాం మనం. ఎస్, డెఫినెట్గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం పరిపుష్టం చేసినాం. ఇవన్నీ అర్థం కాకుండా పెన్షన్ల పేరు కావచ్చు, రైతు బంధు పేరు కావచ్చు, మరొకటి కావచ్చు 1,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలకు పంపు చేసినాం. ఎంత బాగా అయినుండే మన పల్లెలు, ఎంత అద్భుతంగా తయారైనుండే.
హరితహారం చెట్లతోని, పల్లె ప్రకృతి వనాలతోని, క్రీడా ప్రాంగణాలతోని, పల్లె బాట పట్టణ బాట, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని ఎంత మంచి గ్రామాలు తయారైనుండే. ఇండియాలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్న రాష్ట్రంలో ఏదిరా అంటే ఒక తెలంగాణ. ఇండియాలో ప్రతి ఊర్లో పార్కున్న రాష్ట్రం ఏదిరా అంటే తెలంగాణ. జిఎస్డిపిలో నంబర్ 1 ఎవరు అంటే తెలంగాణ. పర్ క్యాపిటల్ నంబర్ 1 ఎవరు అంటే తెలంగాణ. పరిశుభ్రమైన నీళ్ళు ఇచ్చినోడు ఎవరు అంటే తెలంగాణ. నిరంతరంగా 24 గంటల కరెంట్ ఇచ్చినోడు ఎవరు అంటే తెలంగాణ. ఇట్లా ఎన్ని నంబర్ 1 ఉన్నాం మనం? అన్నీ ఉన్నాం. అయినా అప్పుడప్పుడు కొంత విషపు గాలి వస్తుంది. కొన్ని విష ప్రచారాలకు, అత్యాశలకు, అడ్డగోలు హామీలకు ప్రజలు అప్పుడప్పుడు భ్రమిస్తారు. ఆ భ్రమలోనే అనుకోకుండా కొంత శాతం అటు జాపిన చెయ్యి 1.8% తోని మనకి ఎన్నికల్లో డిఫీట్ వచ్చింది. అది ఒక మాట నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నా. చాలా దృఢ సంకల్పం మనకు ఉండాలి. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసం. ఖచ్చితంగా గులాబీ జెండా పనిచేసిందే రాష్ట్రం తెచ్చే విషయంలో కానీ, ప్రభుత్వం నడిపే విషయంలో కానీ. అదే పని చేసినాం, మనం ఇంకో పని చేయలే, డెడికేటెడ్గా చేసినాం. ఇప్పుడు కూడా మన కర్తవ్యం అదే ఉండాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా. ఈ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రేపు కూడా మనం పనిచేయవలసింది ఏంది? రాజకీయం అంటే, పాలిటిక్స్ అంటే మేము అధికారంలో ఉంటేనే పాలిటిక్స్ అనేది తప్పు. రాజకీయం ఒక నిరంతర ప్రవాహం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేయాల్సిందే. ఒకసారి పవర్లో ఉండొచ్చు, ఒకసారి అపోజిషన్లో ఉండవచ్చు, కానీ పని చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ సంస్థకు విలువ ఉంటుంది, ప్రజాక్షేత్రంలో గరిమ ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉన్నా ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం. 100కు 100% ఈరోజున్న ప్రభుత్వం వేసే తిర్రిమొర్రి వేషాలు, వాళ్ళు పాల్పడుతున్న చర్యలు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మొత్తమే కరెంటు లేని తెలంగాణ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఉండే. ఘోరమైన కరెంటు బాధ. దాన్ని బాగా చేసినాం, 9 ఏళ్ళు నడిపినాం. అసలు అద్భుతం కదా. కరెంటు పోవడం అనేది లేకుండా మనం కూడా మర్చిపోయినాం. జనరేటరు, ఇన్వర్టరు, కన్వర్టర్లు అని మాయమైపోయింది. అటువంటి తెలంగాణ. మళ్ళీ వాళ్ళకి అదనంగా ఎన్టీపీసీ నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ కూడా వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళ అశక్తత ఏందో, అసమర్థత ఏందో నాకు అర్థమైతే లేదు. నిన్న కూడా ఎక్కడో పట్టణంలో, హైదరాబాద్లో అర్ధరాత్రి పోయి రోడ్డు మీద జనం పోయి గడబడి చేశారు. ఏదో సిటీలో ఏదో భాగంలో. ఊళ్ళు కాదు, నేను హైదరాబాద్ సిటీలో కూడా బాచ్పల్లి ఘోరంగా ఫోటోలు వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి టీవీలలో. వాళ్ళు ఏదో ఉల్టా మాట్లాడుతున్నారు. మన ముఖ్యమంత్రి అంటే హరీష్ రావు పోయి లైన్ మీద పనిచేయిస్తాడు. ఇప్పుడు హరీష్ రావు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి. ఎవడు ముఖ్యమంత్రి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తికి అట్లా మాట్లాడచ్చునా? అంత పేలవమైన మాటలు. లక్ష్మయ్య గారు నా కోపానికి వచ్చి స్టేట్మెంట్లు అన్నారు. అతను నీకు పనిచేసి శాతం అవుతుందా అని. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పథకాలు కొన్ని, అంత బాగా వచ్చిన కరెంటు ఎట్లా ఫెయిల్ అవుతుంది అసమర్థత కాకపోతే? మిషన్ భగీరథ మొత్తం యుఎన్ఓ కాడికెళ్ళి మెచ్చుకున్న పథకం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి పట్టణ ప్రాంతాలలో రూపాయికి కనెక్షన్ ఇచ్చి చాలా చాలా గొప్పగా జరిగిన కార్యక్రమం, ప్రజల అనుభవంలో ఉన్న కార్యక్రమం. అది ఎట్లా కింది మీద అయితే నాకు అర్థం కాదు. తెలివి తక్కువతనం కాకపోతే దీన్నంతా ఏమనుకుంటారు ప్రజలు? రైతు బంధు గదెట్ల బంద్ అవుతుంది? ఎందుకు ఆగం చేసుడు వాళ్ళని? దానికి ఆంక్షలు పెడతాం, కొంక్షలు పెడతాం. మీరు 10,000 ఇస్తే 15,000 ఇస్తామని వాగ్దానం చేయడం, తర్వాత దాన్ని భంగం చేయడం, పాత 5,000 కూడా ఇవ్వకపోవడం. ఏమనిపిస్తుంది ప్రజలలో? కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. గ్యారంటీ మాట. ఎందుకంటే మెట్లు ఉంటాయండి. నువ్వు ఎక్కుడు స్టార్ట్ చేస్తున్నావు పైకి పోతావు, దిగుడు స్టార్ట్ చేస్తే అడిగతావు. గ్యారంటీ మాట, అది న్యాచురల్. దానిలో ఏం బ్రహ్మ పదార్థం లేదు. దాని పెద్ద సిద్ధాంతం ఉన్నది దాన్ని అర్థం చేసుకోవడానికి.
వాళ్ళు స్టెప్ డౌన్ అవుతున్నారు, వాళ్ళు కిందికి అవుతున్నారు. అన్నిట్లో విఫలమే. కరెంటు రాదు, రైతు బంధు రాదు, మంచినీళ్ళు రావు, సాగునీళ్ళు రావు, పెన్షన్లు ఎగ్గొడతారు. రెండితే నాలుగిస్తామని అర్రాసు పడలేక వాడి ముసలోళ్ళు నాగం పట్టించి ఆ రెండు కూడా ఇయ్యక ఆయనతో జనవరి నెలలో ఒక నెల ఈత కొట్టింది. అప్పుడు ఏమొస్తుంది జనంలో, ఏం అభిప్రాయం వస్తుంది? సహజంగానే ఆ ప్లేస్లో మనం ఉంటే కూడా ఏమనుకుంటాం, ఇంత దోకానా అనుకుంటాం, అంతే కదా. సో ఇవన్నీ పరంపర జరుగుతూ ఉన్నాయి. నిన్న ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ రైతులు నిరంతరంగా ఉండరు 9 ఏళ్ళు పాపం. అంతకుముందేమో పోలీస్ టౌన్లలో పెట్టి ఎరువు బస్తాలు అమ్మిండ్రు, లాఠీ చార్జీలు చేసిండ్రు. మనం వచ్చిన తర్వాత 60 కష్టం పడి ఆ బాధ తీసేసినాం. ఎప్పుడు పడితే అప్పుడు ఏ రైతు ఎప్పుడు పడితే అప్పుడు పోయి ఇష్టం కొనుక్కోవచ్చు పోవచ్చు, అసలు ఆ పరిశానం లేకుండే. మళ్ళీ ఇప్పుడు పాస్ పుస్తకాలు అవేంటి ఆధార్ కార్డులు మన కార్డులు అన్నీ చెప్పులు లైన్లో పెడుతుండ్రు. చెప్పులు లైన్లో పెడుతుండ్రు అంటే మీరే పెట్టుతుంటారు. ఇత్తనాలు కుళ్ళద్దరితో కూడా అటుపోతారు కానీ గిట్ట తడవడన్నా, మనం దండం పెడితే కూడా చెప్పులు పెడతాడా? అంటే గింత చిలిపిగా గింత చిల్లరగా ఏదో తీసి ఇట్లా మీరు అన్నారు కాబట్టి మీ మీదకే మళ్ళీ తిరిగి ఇస్తామన్నట్టుగా ఒక చీప్ పాలిటిక్స్తో మాట్లాడుతున్నారు తప్ప నిజంగా బాధ నివారించాలి, అట్లా జరగకుండా చూడాలి అనే సోయి తప్పిన ప్రభుత్వం ఉంది ఇప్పుడు. ప్రతిదాన్ని ఒక చిల్లర రాజకీయం కింద చూడు. అద్భుతమైన కార్యక్రమం తెచ్చిన మనం దళిత బంధు, దాన్ని నిలిపేసిండ్రు. మీరు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామన్నారు. ఇలా దాని ఆతా లేదు, పతా లేదు, అడిగిన లేడు, పడుచుకున్న లేడు అని ప్రతి వాళ్ళు అందరి కోపం వస్తున్నది. కారణం ఏంటంటే ఒకళ్ళు కాదు, యావత్తు తెలంగాణ సమాజానికే మోసం. గీత కార్మికులు ఉండి మొత్తం బంద్ పెట్టిన రంగారెడ్డి జిల్లాలో అంతకుముందు ప్రభుత్వం కళ్ళు దుకాణాన్ని బంద్ పెట్టింది. ఉద్యమంలో నేను చెప్పిన తెలంగాణ వచ్చిన తెల్లారి మొత్తం తెరిపిస్తాను, బ్రహ్మాండంగా తెరిపించినాం. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి కాదు, మన ఊళ్ళలో ఉండే గౌడ మిత్రులకు కూడా పని దొరికింది, బతికింది. మనం చెట్ల రకం మాఫ్ చేసినాం, కోట్లాదిగా ఈత తాటి వనాలు పెంచినాం. ఎందుకంటే ఒక వృత్తి ఆ కార్మికులు బతకాలని మనకు సోయి ఉండే కాబట్టి. ఇవాళ కళ్ళు డిపోల మీద దాడులు అంటే బతకనిస్తలేరు వాళ్ళని, ఎందుకో నాకు అర్థమవుతలేదు. భయంకరమైన దాడులు వాళ్ళ మీద. గీత కార్మికులంతా మొత్తుకుంటా ఉన్నామని నాకు 4 పెద్ద మనుషులు కడితే చెప్తున్నారు, ఇదేం దౌర్జన్యం సార్ తీసారా, మీరు నోరు తెరవాలంటే తెరుస్తాం, ఎందుకుంటాం, మా నాయకులు లేరా, మా గౌడ నాయకులు లేరా, మొత్తం మాట్లాడతాం, అవసరమైతే యుద్ధం చేస్తామని చెప్పాను, మీ తెలుగు రాకుండా చేస్తామని చెప్పాను. జైల్లో పెట్టుడు, కేసులు పెట్టుడు, వాళ్ళేం దొంగ పని చేసేవాళ్ళు కాళ్ళు అమ్ముకొని బతారు, అంతకుమించి పెద్ద దొంగ పని చేసేవాళ్ళు కాదు. మళ్ళీ వాళ్ళు కోటీశ్వర్లు కాదు, స్మగ్లర్లు కాదు, ఉన్న చెట్లు దేవుడు ఇచ్చిన చెట్లను గీసుకొని ఊళ్ళో కళ్ళు అమ్ముకొని బతారు. నిజంగా కళ్ళు దాగి చచ్చిపోయేవాళ్ళు ఎందరండి? నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మాట్లాడితే నేను అడిగిన, ఒక హోటల్ ఉన్నది, వానికో 50 మంది గిరాకీ ఉన్నది పర్మనెంట్. ఆ గిరాకీ ఉండాలని కోరుకుంటాడా, పోవాలని కోరుకుంటాడా? వాడు వాళ్ళకి కలుస్తాం చేస్తాడా? సేమ్ కళ్ళు గీత కార్మికుడు కూడా అదే పని. కళ్ళు దుకాణమైన నా గిరాకీ నాకు రావాలని చూస్తాడా, ఓడిపో రావాలని చూస్తాడా? కాబట్టి తప్పురా బాబా, భావన తప్పు. ఆ గీత కార్మికుల మీద లేని బదనాం పెడుతున్నారు మీరు. వాళ్ళు బతకడం కోసం పనిచేస్తారు తప్ప సమాజానికి అది పోసి బతారు తప్ప ఎవరు రాకుండా చేసుకుని మందిని చంపి బతకాలని ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ద వెరీ ఐడియా ఇది రాంగ్ అని చెప్పింది. అట్లా 10 సంవత్సరాలు మంచిగా ఉండ్రి, చెట్ల రకం తీసినాం, మంచిగా దర్జాగా ఉండ్రి ఉన్నగాడికి. వాళ్ళ మీద ఇప్పుడు దెబ్బ తాలుగానోడే లేడు. ఇప్పుడు గొల్లల స్కీమ్ బంధు, మా బాలరాజు యాదవ్ ఉన్నప్పుడు డామ్ డూమ్ అని మస్తు మాట్లాడింది, ఆయనతో బంద్ అయిపోయింది, ఖతమైపోయింది. ఇప్పుడు డిపాజిట్లు వాపసు ఇస్తారు. దళిత బంధు డబ్బులు మనం వేసినాయి, మన గవర్నమెంట్ వేసినా కూడా ఫ్రీజ్ చేసిండ్రు. వాళ్ళకి పడ్డ డబ్బులు కూడా వాపసు తెప్పించుకున్నారు. ఇక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మొత్తం సర్వనాశనం అయిపోయింది. ట్రాక్టర్లకు జీతాలు లేవు, డీజిల్ లేదు. గ్రామాలు మళ్ళీ మురిక్కుపాలు అవుతున్నాయి, పట్టణాలు మురిక్కుపాలు అవుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మంజూరు చేస్తే నిలిచిపోయినాయి. స్పెషల్ ఫండ్స్ నేను సీఎం ఉన్నప్పుడు మంజూరు చేస్తే అన్ని రద్దు చేసిండ్రు. ఇక దవాఖాన్ల పరిస్థితి మరీ దారుణం తయారైపోయింది. మనం కేసీఆర్ కిట్లు పెట్టిన తర్వాత ఆ దోపిడీ నుంచి విముక్తి అయి పేద ప్రజలంతా సర్కార్ దవాఖాన్లో లైన్ కట్టేది. మళ్ళీ ఇప్పుడు బంద్ వెనకపోతా ఉన్నారు. అంటే రివర్స్ అవుతా ఉంది.
అదంతా కూడా ఈ పరిణామాలన్నీ ప్రతిరోజు తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నాయి, గ్యారంటీగా జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు అంటున్నా, అయ్యో అన్నంలో మనం పోసుకున్నట్టు అయిపోయాయి, ఎంత పని అయిపోయాయి, అనవసరంగా కేసీఆర్ ఓడగొట్టుకుంటుంది, బీఆర్ఎస్ ఓడగొట్టుకుంటుంది అని ముచ్చట్లు బయలుదేరుతున్నాయి. జనరల్గా ఇంత తొందరగా బయలుదేరదు, ఇంత తొందరగా ఏది కూడా బయలుదేరదు. బయలుదేరిందంటే దాని అర్థమైంది, అనతి కాలంలోనే ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది, ప్రజాగ్రహానికి గురవుతుంది. రిప్లేస్మెంట్ ఇవ్వాలంటే మళ్ళీ మనమే కనపడేది, మనమే, ఇంకోళ్ళతో కాదా పని. ఆ కళ్యాణ లక్ష్మి బంధు, తులం బంగారం బంధు అన్ని బందే, రుణమాఫీ బంధు, చేనేతల బంధు అన్ని బందే, ఏది జరుగుతలేదు. మరి ఏం జరుగుతుందని అంటే మనకు తెలుస్తలేదు. మరి బంధానికి ఇంకేదైనా మంచి జరగాలి కదా, అదేం జరుగుతుంది, ఏం జరుగుతలేదు. మొత్తం మీద అది జరుగుతుంది. సో ఇదంతా క్యుములేటివ్గా ఏమవుతుంది, బాంబు వేలినట్టు వెళ్తుంది. సమయం వచ్చినాడు, ఆ సమయం కూడా ఎక్కువ దూరం ఉంటుందని నేను అనుకుంటలేను. కారణాలు అట్లున్నాయి. డెఫినెట్గా మంచిగా ఉన్నాయి. మన పార్లమెంట్ ఎలక్షన్లో ఏం ఫలితాలు వస్తాయో చూద్దాం. ఇవాళ మిత్రుడు నవీన్ రెడ్డి గెలిచిండు, ఇంత సప్ప కొడతారు సప్పట్లు. నవీన్ రెడ్డి గెలిచిండు. మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పట్టుబట్టి జట్టు కట్టి బ్రహ్మాండమైన విజయం చేకూర్చిన పార్టీకి. ఇంకొక ఎమ్మెల్సీ కూడా పెద్ద హీరోయిక్ గెలుపు గెలవబోతున్నాడు, రాకేష్ రెడ్డి. ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది. అది ఎవరిని అడిగిన చెప్తున్నా, మీ వాడు ఫస్ట్ కౌంట్లోకి వెళ్తాడు సార్, లోకమంతా ఒకటే పాట, అది గెలుస్తాం. ఇక నడమల పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం. ఎన్నెన్నో రావచ్చు, ఓట్ల శాతం కూడా ఉంటుంది కదా మనకు వచ్చేది. ఒకడు మనకు 11 వస్తాయని చెప్పిండు, ఇంకోటి 1 వస్తుందని చెప్పిండు, ఇంకోటి 2 నుంచి 4 వస్తాయి అన్నాడు. ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది. ఇది దాని మీద సట్టా బజారు, శర్తులు కట్టుడు, బేటీలు కట్టుడు, ₹1 చేతులు మారుడు, ఇదో పెద్ద గోల్మాల్ కంపెనీ అయిపోయింది. సరే చూద్దాం. డెఫినెట్గా మంచి స్పందన ఉండే ప్రజలలో, బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి. ఎంతవరకు వస్తామో చూద్దాం. ఎట్లా వచ్చినా బాధ లేదు. మనకు 11 అయితే పెద్ద పొంగి చేసేది లేదు, 2, 3 అయితే కుంగిపోయేది లేదు. ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్. ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మహబూబ్నగర్లో గెలిచినాం మనం, ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయనే ప్రకటించిన మేము 200 మెజార్టీతో గెలుస్తామని. మనం 100తో గెలిచినాం, 111 ఫైనల్ 111తో గెలిచినాం. అంటే దీని ఇంత మాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి. కానీ మన ప్రయాణం, మన ప్రస్థానం కొనసాగుతుండాలి. మన కర్తవ్యం ఒకటే, దయచేసి నేను కోరుతున్నా. ఇప్పుడు కట్టే పని చేసి చాలా రోజులు అయితే నిలబడి మాట్లాడడం పర్లేదు. సో నేను కూడా మంచిగా దురస్థ అయిపోయాను, ఇప్పుడు ఏం బాధ లేదు. పోదాం, ఇంత దూరమైన పోదాం. చాలా అద్భుతమైన కొత్త నూతన ఉద్యమ పందా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్త ఉద్యమ పందా మనం పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల హక్కుల కోసం పనిచేయాలి. వాళ్ళ ఆశలు అడియాశలు కాకుండా మనం కాపలాదారులుగా ఉండాలి. ఇంతకు మించిన వేరే కర్తవ్యం మనకు లేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణనే బీఆర్ఎస్ ప్రథమ కర్తవ్యం. దయచేసి రాజకీయ ఫలితాలు మిగతా వాటితోనే ఆగమాగం కాకుండా, వాటి కోసం పిచ్చి పిచ్చి కాకుండా బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. మనకు భవిష్యత్తు మనకు కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది, తెలంగాణ ప్రజలకు ఉంటుంది. వీళ్ళు చేసే తప్పులు మళ్ళీ సరిదిద్దాలి, మళ్ళీ మంచిగా చేయాలి. అది ఎవడో చేయడం ఎవరి నుంచి కాదు, లోతు తెలిసిన వాళ్ళు మనమే. కాబట్టి మన మీదనే ఆ కర్తవ్యం, బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ దశాబ్ది మనకు ఒక స్ఫూర్తి కావాలి. ఈ దశాబ్ది వేళ అందరికి అన్నం పెడుతున్నారు కదా, పెడుతుండ్రా, ఏర్పాటు చేసిండ్రు కదా. రామారావు చెప్తున్న భోజనాలు ఉన్నాయట.
దానికి ఇబ్బంది ఏం లేదు. సో ఇంకా 10 నిమిషాలు ఎక్కువ మాట నడుస్తుందని మాట్లాడుతున్నాను నేను. ఈ భోజనం గ్యారెంటీ ఉంది కాబట్టి బాధ లేదు. కాబట్టి మీ అందరితో కూడా నా ప్రార్థన ఒకటే, ఉద్యమ ప్రస్థానం ఉద్యమ ప్రారంభమైన రోజులు కావాలని మీకు నేను గుర్తు చేసిన. గంత కఠినమైన సమయంలో అటువంటి పరిస్థితులలో ఉద్యమాన్ని ప్రారంభించి గొప్ప విజయం సాధించి రాష్ట్రాన్ని సాధించి పెట్టిన సంస్థ మన సంస్థ. ఈ రాజకీయ జయాపజయాలు మనకు లెక్క కాదు. మనం కూడా 2 టర్ములు గెలిచినాం, ఎంపీలు గెలిచినాం, అన్ని చేసినాం. మళ్ళా వస్తుంది గెలిపి యాడికి పోదు. కాబట్టి మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, దయచేసి ఎట్టి పరిస్థితులలో ముక్కవోని దీక్షతోని తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువుగా మనం పనిచేయాలి, పురోగమించాలి. అదే మన కర్తవ్యం. ఆ ఆశలు తెలంగాణ ప్రజలకు కూడా మన మీద ఉన్నాయి. నిన్న నేను మిమ్మల్ని అందరినీ యాత్ర బయలుదేరదీసి ఇది క్యాండిల్ ర్యాలీ, నేను వాపసు వస్తున్నా. ఇంటికి వాపసు వస్తుంటే ప్రతి కార్లకి ఇట్లా డబల్ థమ్స్ పెట్టి ఇట్లా చెప్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ అయితే ఉరికొచ్చి నా దగ్గరకు వచ్చి నా కారు కొట్టి, సార్ మళ్ళా మనమే గెలుస్తున్నాం, నువ్వేం భయపడక, మేము అందరం ఉన్నాం. ఆటో డ్రైవర్, నేనే ఆశ్చర్యపడతా ఉన్నా, ఆవేశం ఉరికొచ్చి చెప్తా ఉన్నాడు. సో కాబట్టి సమీప భవిష్యత్తులో మళ్ళా పాలన మన భుజాల మీద పడుతుంది అన్న డౌట్ కూడా అవసరం లేదు. వీళ్ళతో ఏమీ కాదు, మన్ను కూడా కాదు నేను చెప్తున్నా. చిల్లర రాజకీయాలు తప్ప గొప్ప వ్యూహకర్తలు కూడా కాదు. గెలిచినామని వాళ్ళే చేయికి చూసుకుని గెలిచినామని నిజంగానే అంత అపనమ్మక స్థితిలో అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్లా మలుచుకోవాలో వాళ్ళకి తెలుస్తలేదు పాపం. చిన్న మాట కదా, ఏ కొద్దిగా తెలివి ఉన్నా కూడా పోయిన గవర్నమెంట్ కరెంటు మంచిగా ఇచ్చింది కదా, ఇండియా అంత తెలుసు కదా, దాచిపెట్టే లెక్క కాదు కదా. ముఖ్యమంత్రి కొద్దిగా బుద్ధి ఉంటే, మంత్రివర్గానికి బుద్ధి ఉంటే కరెంటు వాళ్ళని పిలిచి మొన్నటిదాకా ఎట్లా నడిచిందో అట్లా నడిపిరా అంటే అయిపోతుండే, అంతే కదా. ఎందో అధికం శాతలకు పోయి కొండంగా శాతాలు చేస్తామని వీని వీకేసి వాళ్ళని చేసేసి మా తరహా చూపిస్తామంటే వాళ్ళ తరహా ఇప్పుడు వాళ్ళ లాగు వాళ్ళు కొట్టే కొడుకు వస్తాను, అంతే కదా. ఊకుంటారా ప్రజలు? నిన్న రాత్రి ఎందుకు పోయినరు బాచుపల్లిలో, ఇంకో చోట చందానగర్లో? వస్తారు కదా ప్రజలు, ఆవేశం వస్తే ఆగుతారా? ఎవడు ఆపుతాడు? మనం ఆపినా ఆగరు, మన కంట్రోల్లో కూడా ఉండరు కోపం వస్తే. కాబట్టి ఆ పిచ్చి పనులు, ప్రజా వ్యతిరేక చర్యలు వాళ్ళు ఎంత చేస్తే అంత వెకిలితనం మకిలితనం వాళ్ళకే అంటుకుంటుంది. మీరేం భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వీళ్ళతో అంతకన్నా గొప్ప కార్యక్రమాలు అయితే నేను కూడా అనుకుంటలేను. 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఒక్కటన్నా పాలసీ, ఇగో ఇది మా వ్యవసాయ పాలసీ, ఇగో ఇది మా ఇండస్ట్రియల్ పాలసీ, ఇగో ఇది మా ఐటీ పాలసీ, ఇది మా ఫలాన్ పాలసీ అని ఏదన్నా ఒకటి నేడవాలి కదా. ఒక్కటన్నా ఏ ఒక్క పాలసీ అన్న ప్రకటించింది ప్రభుత్వం? అంతా వాటి కాయగూడు ముచ్చట్లు, సాయి సంసారి, లచ్చి దొంగ, గిదా. ఒక బాధ్యత గల ప్రభుత్వం వస్తే ఏం మాట్లాడాలి? నాకు బాగా గుర్తున్నది, మొట్టమొదటి క్యాబినెట్లోనే 42 నిర్ణయాలు ఇచ్చినాం మనం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాడు ఫస్ట్ క్యాబినెట్లో 42 నిర్ణయాలు ఇచ్చినాం. ఒక వ్యవసాయ పాలసీ తీసుకున్నామంటే పోచారం గారు అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండేది, ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు కూడా పెట్టినా. నీ పీరియల్నే బ్రహ్మాండంగా అయితే వ్యవసాయం అని చెప్పి అవి అట్లా తీసుకొని పోయినాం, గొప్ప రిజల్ట్ సాధించినాం. పంజాబ్ను తలదాన్ని అంత ధాన్యం పండించినాం. అట్లా పట్టుబట్టి ఒక ఫలితం సాధించాలి. ఒక అద్భుతమైన ప్రజా విజయం కావాలి, ప్రభుత్వ విజయం, ప్రజా విజయం కావాలి. అట్లా ఉండాలి. కానీ ఏం లేదు, వాటికనే డబ్బాలు రాలే చూపినట్టు వాటి లొల్లి తప్ప. ఇది లోగోనా? లోగో అనేది ప్రజల గుండె మీద ఉంటుంది కదా. ఆ రోజు మనం రూపకల్పన చేసినాం. ఏం చేసినా ఇంతకుముందు చెప్పిన కదా ఈశ్వర్ గారు, ఏం చేసినా 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో దానికి సంబంధించిన నిపుణులతో మాట్లాడి చేసినాం మనం. ఒక పాట రాస్తేనే 10 మందిని కూర్చుందాం. దళిత బంధు పాటలు రాస్తే బాలసేని రప్పించి ఓ 20 మంది కళాకారులను రప్పించి నా పొలం కాడ కూర్చొని ఫామ్లా ఒక వారం తిప్పలవాడు రాసినాం. ఒక సమిష్టి వ్యూహంతో చేసినాం తప్ప పొగరుతోని గర్వంతోని ఒంటరిగా మనం చేయలే. ఏ చిన్న పని చేసినప్పుడు అంత బాగా చేసినాం. అట్లా అనేక విషయాలు. సోదరుడు సాయి చంద్రుండే కళాకారు చనిపోయిండు. దళిత బంధు టైంలో కూడా
అతనికే చెప్పి బాలసేనకి చెప్పి అందరిని పిలిస్తే చాలా కష్టపడి చేసినాం. ఒక పాట రాయనన్నా, ఒక మాట మాట్లాడనన్నా, ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఆ రంగ నిపుణులు కావచ్చు, వాళ్ళతో చర్చలు చేసినాం. మనం ఆఫీసర్గా ఇష్టం వచ్చినట్టు చేయలే. అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి, కాంక్రీట్గా వచ్చినాయి. అన్ని వర్గాల ప్రజలకు ఆనందం ఉండే. ఇప్పుడు ఆ ఆనందాన్ని ప్రజలు కోల్పోయినామనే సంగతి ప్రజలకు తెలిసిపోయింది, మన డబ్బా కొట్టుడు కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు మనకే ఉంటుంది, బీఆర్ఎస్కే ఉంటుంది. అట్లా అని మనం ఇంట్లో పండుకోవద్దు. నూతన ఉద్యమ పందాన్ని ఆవిష్కరించి ప్రస్తుత పరిస్థితులలో ఏది సమంజసమో, ఏ కార్యాచరణ అనువైనదో దాన్ని ఆవిష్కరణ చేసి ముందుకు తీసుకుపోయే కార్యాచరణ త్వరలోపలనే తీసుకుందాం, దాన్ని నిర్ణయించుకుందాం. ఎన్నికలు ఉండడం వల్ల మన యొక్క వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోవాలి. బీఆర్ఎస్ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ 27 కరెక్ట్గా ఎలక్షన్ మధ్యలో ఉండే, అది కూడా జరిపే బాధ్యత మన మీద ఉంది. అందరిని పిలుచుకొని ఒక 2 రోజుల పాటు ఘనంగా మన వార్షికోత్సవం కూడా జరుపుకుందాం. బీఆర్ఎస్ వార్షికోత్సవం మిగతా కార్యక్రమాలకు అన్నిటికీ అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని రూపకల్పన చేసుకుందాం, ముందు కొనసాగుదాం. ఒకటే మాట నేను మీకు చెప్తా ఉన్నా, దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు 100కు 100% చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పనిచేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించే ప్రశ్న లేదు, విరమణ చేసే ప్రశ్న లేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ పార్టీ పుట్టిందే మీకోసం, ఈ పార్టీ ఉన్నదే మీకోసం. తప్పకుండా మీకోసం అడుగడుగున పోరాటం చేస్తుంది, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంది తప్ప వేరే ఇంకో ఆలోచన లేదని చెప్పి మనవి చేస్తూ, మరొక్కసారి 50 మంది తెలంగాణ ప్రజానీకానికి, మన గులాబీ సైనికులకు, ఉద్యమ సహచరులకు, అందరికీ అమరులైనటువంటి విద్యార్థులకు, మిత్రులకు, ప్రాణత్యాగం చేసిన పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు, ఈ దశాబ్ది ఉత్సవ వేడుకల సందర్భంగా వందనాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ కదా, వాడు దండన పోయి రిజిస్ట్రేషన్ చేసి వాడు మొదలు పెట్టిన దుకాణం. వేడుకల సందర్భంగా